బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. తనకు 4 రోజుల సమయం కావాలంటూ వాట్సాప్ లో ఆయన ఒంగోలు పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు ఆయనపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో విచారణకు రావాలంటూ పోలీసులు గతంలో ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ఇవాళ పోలీసు విచారణకు హాజరు కావాల్సిందే. అయితే తనకు కొంత సమయం కావాలంటూ ఆర్జీవీ పోలీసులకు సమాచారం పంపారు. ఇక పోలీసుల విచారణకు ఆర్జీవీ హాజరయ్యారు. తనకి కొంత సమయం కావాలంటూ వాట్సాప్ లో మెసేజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్. ఎస్ మాధవి, ఆర్జీవీ ఈ రోజు ఒంగోలు పోలీసుల ముందు హాజరు కావాల్సిందో విచారణకు దీనిపైన గైర్హాజరయ్యారు. గైర్హాజరైన నేపథ్యంలో ఆయన పోలీసులకు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ సంబంధించిన కేసు విచారణాధికారిగా రూరల్ సిఐ అయినటువంటి శ్రీకాంత్ బాబుకు బేబీ ప్రభుత్వం కేటాయించిందో ఆయనకు వాట్సాప్ కు నోటీస్ రిప్లై ఇవ్వడం జరిగింది. సో 4 రోజులు తనకు అనుమతి కావాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా నేను ఈ రోజు హాజరు కాలేకపోతున్నానని చెప్పేసి ఆ వాట్సాప్ లో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనిపైన శ్రీకాంత్ బాబు గారు కూడా స్పందించారు. సిఐ గారు ప్రస్తుతము ఆయనకున్న ఇబ్బందుల దృష్ట్యా 4 రోజులు హాజరు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన దృష్ట్యా ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకోబోతున్నాము. పై అధికారుల ఆదేశాల మేరకు తదుపరి నడుచుకుంటామని చెప్పేసి రూరల్ సిఐ కూడా చెప్పడం జరిగింది. అయితే మరోవైపు దీనిపైన ఆయన లాయర్ ఏదైతే ఆర్జీబీ లాయర్ అయినటువంటి ఒంగోలు సంబంధించిన నగరకంటి శ్రీనివాసరావు కూడా ప్రస్తుతం సిఐ వద్దకు చేరుకున్నారు. సిఐ దగ్గర ఏదైతే ఆర్జీబీ రిక్వెస్ట్ చేశారో దాన్ని లీగల్ గా ఆయన ఒక నోటీస్ రూపంలో కూడా శ్రీకాంత్ బాబుకు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నారు. సో తదుపరి పోలీసులు కూడా దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇటీవల అద్దంకి నియోజకవర్గంలో మద్దిపాడుతో పాటుగా అటువైపు సార్లూరులో కృష్ణా జిల్లా తుళ్లూరులో కూడా ఆర్జీవీ పైన కేసులు నమోదు కావడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో లోకేష్ ను అదేవిధంగా సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను వ్యూహ చిత్రంలో భాగంగా దానిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీళ్ళ ముగ్గురిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాంట్లో ఎక్స్ ఆర్జీవీ పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి టీడీపీ శ్రేణులు ఇటీవల కేసులు పలు స్టేషన్లు కూడా కేసులు అనేది పెట్టడం జరిగింది. సో దానిపైన పోలీసులు టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఆర్జీవీకి కూడా డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్లి 41 నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆ నోటీసులు కూడా వ్యక్తపరచడం జరిగింది. సో అందులో భాగంగా ఈ రోజు హాజరు కావాల్సిన కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల తాను హాజరు కాలేకపోతున్నాను, ఖచ్చితంగా 4 రోజులు తనకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆర్జీవీ కూడా దీనిపైన రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో తదుపరి పోలీసులు జిల్లా ఎస్పీతో పాటు డీజీపీతో దీనిపైన చర్చించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే ఒక ఉత్కంఠ ప్రస్తుతం ఒంగోలులో కొనసాగుతుంది. శంకర్, అంటే ఆయన వాట్సాప్ లో ఇచ్చినటువంటి ఆ వివరణ అసలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే అవకాశాలు ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు? వాట్సాప్ లో అట్లా ఇస్తారా? అసలు కొన్ని సందర్భాల్లో పోలీసులు కూడా ఎమ్మెల్యేలకు కానీ మిగతా ఏదైతే కేసులు నమోదయ్యో అటువంటి వారికి కూడా వాట్సాప్ ద్వారా కూడా నోటీసులు జారీ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ పరిస్థితులు అంటే పోలీసులు ఒక విచక్షణ అధికారం మీద ఉంటుంది కాబట్టి దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, అనుమతిస్తారా లేకపోతే మరోవైపు ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు ఇక్కడ ఆర్జీవీకి ఇబ్బందులు తలెత్తకుండా ఓవైపు వాట్సాప్ లో రిప్లై ఇస్తూనే మరోవైపు లాయర్ ద్వారా కూడా పోలీసులను సంప్రదించుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ప్రస్తుతం సిఐ దగ్గర ఆర్జీవీ సంబంధించిన లాయర్ ఏదైతే నగరకంటి శ్రీనివాసరావు ఆయన లాయర్ ఉన్నారో ఆ లాయర్ ప్రస్తుతం ఎస్పీ ఆఫీస్ లో అదే శ్రీకాంత్ బాబు గారు ముందు ఉన్నారు. వాళ్ళతో చర్చిస్తున్నారు. చర్చించిన అనంతరము లాయర్ కూడా ఎటువంటి రిప్లై పోలీసులు ఇవ్వబోతున్నారు, తదుపరి విచారణ అనేది ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉందా లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది మాధవి. అంటే శంకర్, అంటే 4 రోజులు అయినా ఎన్ని రోజుల సమయం అడిగారు ఆయన? అసలు హాజరు అవుతారా విచారణకి? దానిపైన ఏమైనా క్లారిటీగా మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు. ఆయన చెప్పాల్సింది ఖచ్చితంగా ఆయన బయటికి చెప్పే వ్యక్తి, అంటే మూఫట్ వ్యక్తిగా మనకి ఆయన సుపరిచితం. సో ఈ నేపథ్యంలో ఆయన ఇంకేమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? ఆయన హాజరు అవుతారా అసలు విచారణకు? అసలు చాలా ముక్కుసూటి తత్వం కలగలటువంటి ఆర్జీవీ దీనిపైన మరికొంత సమయం తీసుకొని లాయర్లతో చర్చించిన అనంతరము తదుపరి దీని మీద పోలీసులతో విచారణకు హాజరు కావాలనే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది.
సో ప్రస్తుతానికి అయితే ఆయన మానసికంగా కానీ అదే విధంగా లాయర్లతో కూడా దీనిపైన స్టడీ చేయాలన్నట్టు కూడా ఆయన వర్గాల మేరకు సమాచారం తెలుస్తుంది. సో తదనంతరం 4 రోజులు టైం అడిగారు కాబట్టి దీనిపైన పోలీసులు టైం ఇస్తారా, లేకపోతే 4 రోజులు టైం ఇచ్చినా కూడా ఆయన హాజరవుతారా కారా అనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇటీవల ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ పైన కూడా కేసు నమోదైంది. అక్కడ కూడా ఆయన ఈ నెల 9వ తారీఖు హాజరు కావాల్సి ఉన్నా అక్కడ ఎర్రగొండపాలెంలో పోలీసుల ముందు కూడా హాజరు కాలేని పరిస్థితి వచ్చింది. సో తదుపరి పుల్లల చెరువులో కూడా కేసు నమోదైంది. సో ఇటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆయన వాట్సాప్ లో కూడా సమాచారం సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో అదే కేసు అనేది కొనసాగుతుంది కాబట్టి సో ఈ పరిస్థితిలో ఆర్జీబీ పైన కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, ఏ విధంగా అనేది స్పందిస్తారనేది కూడా ఒక ఉత్కంఠ సాగుతుంది. ఎందుకంటే వైసీపీ సానుభూతిపరుడుగా ఆర్జీబీ అనేది ముద్రపడ్డారు. సో ఈ సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఉత్కంఠ అయితే ఒంగోలు అయితే కొనసాగుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ శంకర్.